నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం ఎంతో వినూత్నంగా ఒక పథకాన్ని ప్రారంభించింది. సమాజంలో మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ కార్యక్రమం దూసుకుపోతూ ఉంది. మెప్మాతో ర్యాపిడోను అనుసంధానం చేసి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. బైకులు, ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కొందరికి స్కూటీలు, మరికొందరికి ఆటోలు పంపిణీ చేసింది. ఈ పైలట్ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రధాన నగరాలలో నడుస్తూ ఉంది. ఉదాహరణకు తీసుకుంటే విజయవాడ, విశాఖపట్నంలో 400 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మరింత మందిని ర్యాపిడో నెట్వర్క్ లో చేర్చాలని భావిస్తూ ఉన్నారు. మెప్మాతో ర్యాపిడో అనుసంధానం చేయడంతో డ్వాక్రా మహిళలకు ర్యాపిడో యాప్ వాడకం పైన శిక్షణ ఇస్తూ ఉన్నారు. డ్వాక్రా గ్రూప్ ద్వారా వాహనాలు తీసుకుంటే కనుక స్కూటీ, బైక్ 12,000, ఆటో తీసుకుంటే కానీ 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ర్యాపిడో ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. నెలకు 150 రైడ్స్ చేస్తే 1000, 300 రైడ్ చేస్తే 2000 వ్యాలెట్ లో జమ అవుతాయి. వీటితో పాటు పలు సదుపాయాలు, మంచి ఆదాయం పొందవచ్చు. ఈ పథకం ద్వారా రోజుకు 1000 నుంచి 1500 రూపాయల వరకు సంపాదిస్తున్నామంటూ ఉన్నారు లబ్ధిదారులైన మహిళలు. ఈ ఉపాధి తమ కుటుంబాన్ని ఆదుకుంటుందని, పిల్లల చదువులు, ఇతర ఇంటి అవసరాలకు ఆదాయంగా మారిందని చెప్పేసి మహిళలు తెలుపుతూ ఉన్నారు. మరి ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి సీఎం గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.